జ్యోతిని వెలిగించుకొని తదేకంగా చూస్తుండండి. కళ్ళార్పకుండా చూస్తుండండి. లైట్లన్నీ ఆఫ్ చేసి. కొంచెం ఎత్తులో పెట్టుకోండి. కరెక్ట్గా నిలదిట్టుకు ఎదురుగా ఉండేటట్టు ఉండాలి. శ్రీనివాస్ గారు చూస్తున్నట్టు చూస్తుంది. ఏదో ఒకటి క్యాండిల్ వెలిగించి లైట్లన్నీ ఆఫ్ చేస్తే ఏకాగ్రత అంతా దాని మీద ఉంటుంది. మనకు లైట్లన్నీ ఆఫ్ చేసేయండి. జ్యోతిని ఒకటే చూస్తుండండి. లోపు ఓంకార సుప్రభాతం చెప్తాను. ఓం శాంతి శాంతి శాంతి. ఈశ్వరాంబసుత శ్రీమన్ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ట సత్యసాయిష కర్తవ్యం దైవమాన్నికం. ఉత్తిష్ట భర్తేశ ఉత్తిష్ట జగతే పతే. ఉత్తిష్ట కర్మ పూర్ణ లోకమంగళ సిద్ధయే. చిత్రమావతి తట విశాల సుశాంత సౌధే తిష్టంతి సేవక జనాస్తవ దర్శనార్థం. ఆదిత్యకాంతిరణవాది సమస్తలోకాన్. శ్రీ సత్యసాయి భగవన్ తవ సుప్రభాతం. త్వన్నామ కీర్తనాలత స్తవ దివ్యనామ గాయంతి భక్తిరసపాన సృష్టచిత్తాః. దాతుం కృపాసహిత దర్శనమాసు తేభ్యః. శ్రీ సత్యసాయి భగవన్ తవ సుప్రభాతం. ఆదాయ దివ్య కుసుమాని మనోహరాణి శ్రీపాదపూజన విధిం భవలింగ్రిమూలే కర్తుమహోత్సుకతయా ప్రవిశంతి భక్తాః. శ్రీ సత్యసాయి భగవన్ తవ సుప్రభాతం. దేశాంతరగత బుధాస్తవ దివ్యమూర్తిం సందర్శనాభిరతి సంయుత చిత్తవృత్త్యా వేదోక్త మంత్ర పఠన లసంతరిస్రం. శ్రీ సత్యసాయి భగవన్ తవ సుప్రభాతం. శ్రుత్వా తవాద్భుత చరిత్రమఖండ కీర్తిం వ్యాప్తాం దిగంతర విశాల ధరాతలేస్మిన్ జిజ్ఞాసు లోకముపతిష్ఠితి చాశ్రమేస్మిన్. శ్రీ సత్యసాయి భగవన్ తవ సుప్రభాతం. సీతా సతి సమవిశుద్ధ హృదమ్మజాతః బహ్వోంగనాః కరగృహీత సుపుష్పహారాः స్తున్వంతి దివ్యమృతిభిः ఫణిభూషణం త్వాం. శ్రీ సత్యసాయి భగవన్
तव सुप्रभातं सुप्रभातमिदं पुण्यं ये पठन्ति दिने दिने ते विशन्ति परं धाम ज्ञानविज्ञानशोभिताः మంగళం గురుదేవాయ మంగళం జ్ఞానదాయిని మంగళం ప్రతిమాసాయ మంగళం సత్యసాయిని. అలాగే కళ్ళు అరపకుండా చూస్తున్నానండి. ప్రార్థన కూడా చెప్తాను. ओंकारबीजरूपाय सर्वेशाय जगत्पते प्रथमाय नमस्तुभ्यं सत्यसाई गणाधिपा ॐ सदाशिवसमारम्भा शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् वन्दे गुरुपरम्पराम् वन्दे गुरुपरम्पराम्। ॐ साईश्वराय विद्महे शिरिडिदेवाय धीमहि सत्यदेवाय धीमहि प्रेमदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ओम शांति 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 हरि ओम। అలాగే రెండు చేతులు జోడించి జ్యోతి నమస్కారం చేసి చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జై గురుదేవ. ఓం శ్రీ సాయిరాం. అష్టాంగ శిక్షణలో భాగంగా 14వ రోజుకు హాజరైన ఆత్మబంధువులందరికీ ముందుగా శ్రీ సాయి ఫౌండేషన్ తరపున హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. అలాగే భగవంతుణ్ణి జ్యోతి రూపంలో చూసుకుంటున్నాం. అఖండ జ్యోతి, జ్ఞాన జ్యోతి, ప్రేమ జ్యోతి, పవిత్రమైన జ్యోతిలో భగవంతుని దర్శనం చేసుకుంటున్నాం. అలాగే కళ్ళు ఆరిపోకుండా చూస్తున్నాను. ఆ భగవంతుని యొక్క అనుగ్రహం అందరికీ మెండుగా దండిగా ప్రసరించాలని చెప్పేసి కోరుకుంటూ మనం జ్యోతి ధ్యానంతో క్లాస్ మొదలు పెడుతున్నాం. ఎప్పుడైతే కళ్ళు ఆర్పమంటారో అప్పుడు మాత్రమే ఆర్పి దేశం అంతటిని శుద్ధి చేసుకుంటాం. జ్ఞాన జ్యోతితో ప్రతి అవయవాన్ని శుద్ధి చేసుకునే మహాభాగ్యాన్ని స్వామి వారు కల్పించారు. కళ్ళు ఆర్పకుండా చూసినప్పుడే దాని ప్రయోగం ఉంటుంది. త్రాటకం అంటారు యోగాలో ఒక భాగం ఇది కూడా. జ్యోతి మెడిటేషన్ బ్రహ్మముఖంలో చేయడం వల్ల మంచి ఫలితం శ్రీ సాయిరాం. శ్రీ సాయిరాం. మంచిగా వినపడుతుంది కదండి అందరికి? ఓకే. శ్రీ సాయిరాం. మన ఎదురుగా నిశ్చలంగా వెలుగుతున్న జ్యోతి ఉంది. ఆ జ్యోతిని మాత్రమే తదేకంగా చూస్తున్నాం. స్వచ్ఛమైన ఆ జ్యోతి
జ్ఞానంతో ప్రకాశిస్తోంది. అది ఎంతో పవిత్రమైనది. ఆ జ్యోతిని మాత్రమే తదేకంగా చూస్తున్నాం. ఇప్పుడు మెల్లగా కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకున్నా వెలుగుతున్న ఆ జ్యోతిని చూడగలుగుతున్నాం. ఆ జ్యోతి మెల్లగా మన దగ్గరికి వచ్చింది. మన రెండు కనుల మధ్య నుదురు దగ్గరికి వచ్చింది. మన మూడవ కన్ను ఉండే ఆ ప్రదేశంలోంచి జ్యోతి మెల్లగా మనలోకి ప్రవేశించింది. జ్యోతి మన పాలభాగం లోపల ఉంది. మన పాలభాగం జ్యోతిలోంచి వస్తున్న బంగారు కిరణాలతో నిండిపోయింది. జ్యోతి నెమ్మదిగా కంఠంలోంచి కింద వైపుగా మన శరీరం మధ్య భాగంలోని ఆధ్యాత్మిక హృదయం వైపు వెళ్తోంది. ఆధ్యాత్మిక హృదయ స్థానం తామర మొగ్గ ఆకారంలో ఉంది. జ్యోతి వెలుగుల వెచ్చదనానికి ఒక్కొక్క రేకు విచ్చుకుంటోంది. విచ్చుకున్న ఆ తామర పువ్వు మధ్యలో జ్యోతి నిలిచి ఉంది. నెమ్మదిగా తామర పువ్వు కనుమరుగై మన శరీరం మధ్యలో పవిత్రమైన జ్యోతి జ్ఞాన కిరణాలని ప్రేమగా ప్రసరిస్తోంది. మన శరీరంలోని అన్ని అంగాలకి ఆ వెలుగులు అందిద్దాం. ముందుగా జ్యోతిని పైవైపు కంఠంలోంచి రెండు కళ్ళ మధ్యకి తీసుకెళ్దాం. నెమ్మదిగా జ్యోతి కుడి కన్నులోకి, తర్వాత ఎడమ కన్నులోకి వచ్చింది. జ్యోతిని రెండు కళ్ళ మధ్యన నిలిపి ఉంచుదాం. మన కళ్ళు దివ్యమైన వెలుగులతో నిండి ఉన్నాయి. స్వామి చెడు చూడొద్దు, మంచిని చూడు అంటారు. ఇక మనం మంచినే చూద్దాం. నెమ్మదిగా జ్యోతి రెండు చెవుల వైపు కదిలింది. రెండు చెవులని పరిశుద్ధం చేసి జ్యోతి మెదడు మధ్య భాగంలో నిలిచి ఉంది. ఇప్పుడు మన చెవులు చెడు మాటలు ఇక వినక మంచి మాటలే వింటాయి. జ్యోతి మెల్లగా మన నాలుక వైపు వస్తోంది. నాలుకని పవిత్రం చేసింది. ఇక నుంచి మనం మృదువుగా ప్రేమగా మాట్లాడదాం. పవిత్రమైన ఈ నాలుకతో భగవంతుని గుణగానమే చేద్దాం. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటూ శక్తివంతులవుదాం. స్వామి అంటారు, మంచినే మాట్లాడు, చెడు మాట్లాడకు అని. మంచినే విను, చెడు వినవద్దు. మంచినే తలంచు, చెడు తలంపులు వద్దు అంటారు. జ్యోతి వెలుగులతో మన తల అంతా పవిత్రమైంది.
జ్యోతి మెల్లగా కింద వైపు కదులుతూ కంఠంలోంచి కుడి భుజంలోకి నెమ్మదిగా ముందుకి సాగి చేతి వేళ్ల చివరి దాకా వచ్చింది. మెల్లగా వెనక్కి వచ్చి ఎడమ భుజంలోకి ప్రవేశించి చేతి వేళ్ల చివరి దాకా జ్యోతి వచ్చింది. మన రెండు చేతులు జ్యోతి కిరణాలతో శక్తివంతమైనాయి. మన చేతులు దివ్యమైన పనులు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. మంచినే చెయ్యి, చెడు చెయ్యవద్దు అంటారు స్వామి. జ్యోతి రెండు భుజాల మధ్యగా కిందకి కదులుతూ ఊపిరితిత్తులు, భౌతిక హృదయం, ఉదర భాగం అంతా పరిశుద్ధం చేస్తూ రెండు కాళ్ల మధ్యకి వచ్చింది. జ్యోతి కుడికాలులో ప్రవేశించి కాలి వేళ్ల చివరి దాకా వెళ్ళింది. నెమ్మదిగా వెనక్కి వచ్చి ఎడమ కాలులోకి ప్రవేశించి వేళ్ల చివరి దాకా వెళ్ళింది. జ్యోతి మెల్లగా వెనక్కి వచ్చి రెండు కాళ్ల మధ్యన నిలిచి ఉంది. జ్యోతి ప్రేమ కిరణాలతో శక్తివంతమైన మన కాళ్ళు ఇక నుంచి మంచి దోవలోనే నడుస్తాయి. జ్యోతి మెల్లగా పైకి కదులుతూ ఆధ్యాత్మిక హృదయ స్థానాన్ని చేరుకుంది. జ్యోతిని కొద్దిసేపు ఇక్కడే ఉంచుతాం. పవిత్రమైన ఈ జ్యోతి ప్రేమని పంచుతూ జ్ఞానాన్ని ప్రసరిస్తోంది. ఇప్పుడు మన శరీరమంతా జ్యోతిర్మయమై ఉంది. ప్రేమతో, శక్తి తరంగాలతో నిండి ఉంది. ఈ సాధన మనకి చిదానందాన్ని కలిగిస్తోంది. మనలోని ఈ శక్తి కిరణాలని బయట వైపు వ్యాపింపచేద్దాం. ప్రేమని, శక్తిని పంచుకుందాం. మనలో ఉన్న జ్యోతి వెలుగులు బయటికి రావడంతో ఇప్పుడు మనం జ్యోతిలో ఉన్నాం. ఈ శక్తి తరంగాలు కుటుంబ సభ్యులకి, బంధువులకి, స్నేహితులకి, సంఘంలోని ఇతరులకి, మనకి శత్రుభావన ఉన్నవారికి, సమస్త జంతుజాలానికి,
కొండలకి, లోయలకి, నదులకి, సముద్రాలకి, ఆకాశానికి, ఈ సృష్టి అంతటికీ వ్యాపింపచేద్దాం. జ్యోతిలోంచి ప్రేమ తరంగాలు సృష్టి అంతా వ్యాపించాయి. ఇప్పుడు మనము జ్యోతి ఒకటైపోయాం. బ్రహ్మానంద స్థితి అనుభవిస్తున్నాం. సృష్టికర్త స్వామి అనుగ్రహంతో నెమ్మదిగా జ్యోతిని మన హృదయ స్థానంలో నిలుపుకుని ఆనందంగా, ప్రశాంతంగా రోజంతా గడుపుదాం. స్వామి మన ఇంట, వెంట, జంట ఉంటారు. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. రెండు అరచేతులు కలిపి నమస్కరించి కొంచెం రాపిడి చేసుకుని ఆ చేతులు మూసి ఉన్న కళ్ళ మీద పెట్టుకుని సున్నితంగా కళ్ళపైన రాసుకుని మెల్లగా కళ్ళు తెరుద్దాం. జై సాయిరామ్. జై సాయి. చాలా గట్టిగా చప్పట్లు కొట్టి కొన్ని నిమిషాలు లేచేటట్టు తిరగండి, ఎక్సర్సైజ్ చేసుకుని దీపం దూరంగా పెట్టుకుని వేసుకోండి. గురుపీఠం దర్శనం చేసుకోండి. గురుపీఠం దగ్గర జ్యోతిని దర్శనం చేసుకోండి. వినపడుతుందా? లైట్లు వేస్తాను నేను. ఓకే. స్తోత్రం కూడా వెళ్ళిపోతుంది. జై సాయిరామ్. కూర్చొని చేసి ఎక్సర్సైజ్ చేద్దాం ఈరోజు. ఎవరు చెప్తారు కూర్చొని చేసే ఎక్సర్సైజ్? వాళ్ళని ఆఫ్ చేసుకోండి. అంటే చెప్పేవాళ్ళు
ఒకరు చెప్పారంటే నేను చెప్తాను. కూర్చోండి అందరు లైట్ ఫ్యాన్లన్నీ ఆఫ్ చేయండి, ఏసీలు ఆఫ్ చేయండి, చెమటలు బాగా రావాలి. సరే ఒకసారి మళ్ళీ నేను చెప్తాను. వేసుకొని నడుమ చేతులు పెట్టుకోండి, కళ్ళు మాత్రమే రౌండ్గా తిప్పండి. 1 2 3 4 5 6 7 8 9. రివర్స్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9. నెక్స్ట్ నెక్ రొటేషన్, గడ్డం ఛాతి కానించి రౌండ్గా తిప్పండి. 1 చెవులు భుజానికి తాకాలి. 2 కళ్ళు తెరవకుండా చేయండి. 3 4 5. లైట్ వేసుకోండి, చీకట్లో ఉంది అట్లా లైట్ వేసుకోండి. 7 8 9. రివర్స్ చేయండి. 1 2 3 4 5. చెవులు భుజానికి తాకాలైనా. 6 7 8 9. కొద్దిసేపు కళ్ళు తెరవకుండా అట్లే ఉండండి. నెక్స్ట్ షోల్డర్స్ రొటేషన్, మోచేతులు టచ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9. రివర్స్ చేయండి. 1 పైకి ఆకాశం చూడాలి, మోచేతులు 2 3. స్పీడ్ చేయొద్దు అబ్బాయి, చిన్నపిల్లలు బాగా నిదానంగా చేయండి. 7 6 7 8 9. జనార్దన్ వాళ్ళ అబ్బాయి మోచేతులు పైకి లేపెట్టు, పైకి లేపాలి. చూడట్లేదు, ఇటు చేయి. ఎప్పుడు గడ్డ అంటున్నావు తప్పించుకోవడానికి. పైకి నాలుగు. నెక్స్ట్ ట్విస్టింగ్, చేతులు చేద్దాం. చేతులను ఏం చేద్దాం అంటే ఇప్పుడు 1 1 అట్లా పెట్టండి. చేతులు 2 2 వెనకాల టచ్ కావాలి. 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9. ట్విస్టింగ్, ఛాతీ దగ్గర విధంగా పెట్టుకొని ఎడమవైపుకి ఒకసారి, కుడివైపుకి ఒకసారి. 1 1 2 2. తల కూడా తిప్పాలి, తల తిప్పాలి, చేతులు కాదు. 3 3 4 4 5 5. మోచేది చూడాలి. 6 6 7 7 8 8 9 9. తల అక్కడ తిప్పుతాను, తల అక్కడ తిప్పదు. మోచేతో పాటు తల కూడా తిప్పాలి. కొంతమంది చేతులు తిప్పితే తల తిప్పడం లేదు, తల తిప్పితే మోచేతి తిప్పడం లేదు. కరెక్ట్గా చేయండి. నెక్స్ట్ నడుము ఎక్సర్సైజ్, నడుము సంబంధించి బటర్ఫ్లై చేద్దాం. ఈ తాత చిలుకలాగా దిగి దగ్గర పెట్టుకొని మనకు వాంటారు ఉంచుకొని 2 చేతులతో పాదాలు పట్టుకొని వీలైనంత వరకు సీతాకోక చిలుకలాగా మోకాలు పైకి కిందికి చేయండి. ఒక 10 టైమ్స్ స్లోగా చేయండి. 10 9 10. కొంచెం స్పీడ్ చేయండి. 3 4 5 6 7 10. ఓకే. ఇప్పుడు హాఫ్ సిట్టింగ్ బదులు ఏం చేస్తామంటే, ఇప్పుడు తల తీసుకొచ్చి బొటన వేలుకు, కాళ్ళ బొటన వేలుకు తాకించాలి. హాఫ్ సిట్టింగ్ బదులు ఇది చేద్దాం ఒకసారి. గాలి వదులుతూ ఎంత వేగంత అంత చేయండి, బలవంతం చేయమాకండి, పట 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 ఇరిగిపోతాయి మళ్ళీ.
ఎంత వీలైతే అంత బడి సహకరిస్తే కొంచెం కష్టంగా ఉంటుంది. 1 అప్ శ్వాస తీసుకోండి పైకి, శ్వాస వదిలి డౌన్, అప్ 3 అప్ 4 అప్ 5 అప్ 6 అప్ 7 అప్ 8 అప్ 9 గాలి వదలాలి. రెండో కాలు యొక్క బొట్టనలు ముక్కుకు తాకాలి. అప్ నిదానం గాలి తీసుకోండి. ఇక్కడ బాగా పట్టేసుకోండి, ఫ్యాట్ అంతా కరిగిపోతుంది. రెండు కాలు బాగా ముందుకు తాకండి, కొంచెం రిలాక్స్ తీసుకోండి. దాని అవసరం రిలాక్స్, కొంచెం కాలు కదిలించండి. ఎంతమందికి తల పాదాలకు తాకింది తెలియకండి. ఎవరికి తాకలేదా? పొట్ట చాలా అడ్డం ఉన్నట్టుంది. అయితే జంపన్న గారు మీకు తగలదా? తల నేలకు తాకలేదా? పాదాలు తాకింది తాకలేదు. గురుజీ, తాకింది గురుజీ. చేయలేకపోకుంటే నెక్స్ట్ మోకాలు ఎక్సర్సైజ్ చేద్దాం. మోకాలు ఏం చేద్దాం అంటే రెండు మోకాలు ఒకటేసారి మనం ఈ విధంగా చాపుకొని ఇలా పెట్టుకున్నాం. 1 మోకాలకు ముద్దు పెట్టుకోవాలి. డౌన్ 2 డౌన్ 3 డౌన్ 4 డౌన్ 5 డౌన్ 6 డౌన్ 7 డౌన్ 8 డౌన్ 9 రెండు మోకాలకు ముక్కు తాకాలి. మాట పొట్ట బాగా ఒత్తిడి కలుగుతుంది. డౌన్ రిలాక్స్. మూడు గట్టి శ్వాసాలు తీసుకొని వదిలేసేయండి. నెక్స్ట్ పాదాలు మనకి అటు రెండో ఒకటిసారి దిగుతాం. ఓకే, ఇట్లా 1 క్లాక్ వైజ్ 2 3 4 5 6 7 8 9 రివర్స్ 1 2 3 4 5 6 7 8 9 ఇట్లా మోచేతి మోకాలు బెండ్ కాకుండా స్ట్రైట్ పెట్టి చేయాలి. బాగా బెండ్ చేస్తే ఉపయోగం ఉండదు. నెక్స్ట్ బెండింగ్. బెండింగ్ ముందుగా ఒకసారి చేతులు ఈ వేర్లకు జాయింట్ ఉంటాయి, ఈ జాయింట్లను బాగా ట్విస్టింగ్ చేయండి. ఒక 11 సార్లు బాగా ట్విస్టింగ్ చేయండి. నరాల వీక్నెస్ రాకుండా ఉంటుంది, చికెన్ కొన్ని రాకుండా ఉంటుంది. వేలు బాగా చైతన్యవంతంగా పనిచేస్తాయి. ఓకే, ఒకటి క్లిప్ మాది ఉంటుంది, ఇట్లా ఒత్తుకోవచ్చు. బాల్ మీద సులభంగా ఉంటుంది, బాల్ కాదు. ఒకటి ఇట్లా వి ఆకారంలో వచ్చింది, దాంట్లో పట్టుకొని గట్టి క్లిప్ మీద ఒత్తితే కనుక వేళ్ళకు బాగా ఎనర్జీ బాగా వస్తుంది. నెక్స్ట్ బెండింగ్ చేద్దాం. కూడా బెండింగ్, వేలు కలపండి, తలను కలబెట్టండి, కొంచెం శరీరం బాగా సాగరించండి. ఫ్రంట్ బెండింగ్ ఫస్ట్ గాలి వదులుతూ డౌన్ అప్, శ్వాస తీసుకుంటూ పైకి 2 అప్, నుదురు తాకాలి. 3 అప్ 4 అప్ 5, తల నెలకు తాకడానికి ప్రయత్నం చేయండి. అప్ 6, గాలి వదిలేసేటి పొట్ట లోపల పోతుంది, తల నెలకు తాకుతుంది. అప్ 7, గాలి వదలాలి. అప్, గాలి తీసుకోవాలి. 8 అప్ 9, షీట్ భాగం లేపకుండా ఎంత వీలైతే అంత బెడ్ చేయండి. అప్ చేసుకుంటే పైకి
ఇప్పుడు సైడ్ కూడా చేద్దాం. సైడ్ చేసినప్పుడు మోచేయి నెలకు తాకాలి. 1 1 నెలకు దాకించాలి. కింద పడర్లేండి. 2 కాలు లేపద్దు. 2 సైడ్ ఫ్యాట్ బాగా పెరిగిపోతుంది. 3 తెలియకపోతే చూడండి. 4 5 6 7 8 9 తగలాలి. మోచేయి నెల తగలాలి. కొంచెం పై పైన చేస్తున్నావు. ఇట్లా చేయొద్దు. ప్రయత్నం చేయండి. ఇప్పటికి 14 రోజులకు వచ్చారు కదా, బాడీ బాగా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ప్రయత్నం చేయండి. అట్లా మీరు ఆహారంలో మార్పు చేసుకోకుండా చేస్తే నొప్పులు వస్తాయి. ప్రకృతి ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి యోగా చేసే వాళ్ళందరూ కూడా. అవే మనకు ఆహారమే అవసరం అనుకోవాలి. అవసరాలు తగ్గిస్తూ ఆహారం బాగా పెంచుకుంటూ రావాలి. క్యారెట్, కీరా, బీట్రూట్, పచ్చి కూరగాయలు, పండ్లు ఇవి తీసుకుంటేనే బాడీ ఫ్లెక్సిబిలిటీ అవుతుంది. రైట్. నెక్స్ట్ స్ట్రెచ్చింగ్. 12వ ఎక్సర్సైజ్ స్ట్రెచ్చింగ్. శరీరం బాగా సాగదీస్తూ ఆకాశం చూడాలి. 2 అరచేతులు చూడాలి. మనమే చూడాలి పైకి. డౌన్. శ్వాస వదులుతూ మళ్ళీ బోలించాలి. 2 డౌన్. 3 డౌన్. 4 డౌన్. 5 డౌన్. 6 డౌన్. 7 డౌన్. 8 డౌన్. 9 శ్వాస తీసుకోవాలి. బాగా సాగదీయాలి. కొంచెం బాడీని కదిలియాలి. ఛాతీ బాగా కదిలించాను ఎట్లా అటు ఇటు. నరాలు బాగా రోజు అయితే చేత బాగా పైకి పెట్టి కదిలించండి. డౌన్. ఓకే. రిలాక్స్. కళ్ళు మూసి శరీరంలో కలిగే మార్పులు గమనించండి. మూడు సుదీర్ఘమైన శ్వాసలు తీసుకుని వదిలేసింది. లోతుగా నిండుగా తీసుకోవాలి. పూర్తిగా ఖాళీ చేయాలి. గ్యాప్ అట్లా చేసుకుంటే బొగ్గు పులుసు బయటకు వెళ్ళిపోతుంటుంది. ఆహారం మార్పు చేసుకుంటుంటే ఫ్యాట్ అంతా బాగా కరిగిపోతుంటుంది. బాడీ స్లిమ్గా తయారైపోతుంది. రైట్. నెక్స్ట్ స్పీడ్ ఎక్సర్సైజ్ ఒక 2 చేద్దాం. 2, 3. మనకు సూర్య నమస్కారాలు బాగా పడాలంటే సాష్టాంగాసనము, శశాంకాసనము, భుజంగాసనము, పర్వతాసనం ఈ 4 కొంచెం స్పీడ్ చేద్దాం. ఓకే. మ్యాట్ ఉంటే పక్కన పెట్టుకోండి, జారిపోతుంది. పర్వతాసనం పోజులోకి రండి. గాలి వదిలేసి గాలి తీసుకుంటూ భుజంగాసనం, గాలి వదులుతూ పర్వతాసనం, భుజంగాసనం, పర్వతాసనం, భుజంగాసనం, పర్వతాసనం, భుజంగాసనం, పర్వతాసనం. చేయాలి బాబు. ఇది చేస్తేనే నీకు మడం బాగా అవుతాయి. సూర్య నమస్కారం బాగా అవుతాయి. నిలబడి చేస్తే ఉపయోగం రాదు. చేయాలి ఇట్లా. పిల్లలు బాగా చేయొచ్చు. పర్వతాసనం, భుజంగాసనం, పర్వతాసనం, భుజంగాసనం ఒక 11 సార్లు చేయాలి అట్లా. పైకి లేపాలి. వెరీ గుడ్. చాలా బాగా చేస్తున్నారు. ఇప్పుడు శశాంకాసనము, సాష్టాంగాసనం. మనం మామూలుగా సూర్య నమస్కారం చేసేటప్పుడు 2 శూన్యకులు ఉంటాం కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే శూన్యకులు గాలి వదిలేసి శశాంకాసనం, కొంచెం గాలి తీసుకుంటూ సాష్టాంగాసనం అట్లా రండి. శశాంకాసనం, సాష్టాంగాసనం. మోకాలు బాగా బెండ్ అవుతాయి. శశాంకాసనం, సాష్టాంగాసనం, శశాంకాసనం, సాష్టాంగాసనం, శశాంకాసనం, సాష్టాంగాసనం, శశాంకాసనం, సాష్టాంగాసనం. పర్వతాసనం కాదు, సాష్టాంగ మాట 2 చేయాలి. శశాంకాసనం, సాష్టాంగాసనం. దీన్ని అష్టాంగాసనం అంటాం, పంచాంగాసనం అంటాం. అట్లా. ఓకే. రిలాక్స్. 11 సార్లు అది 11 సార్లు ఇది చేసిన తర్వాత కొంచెం రిలాక్స్ తీసుకొని రిలాక్స్. సూర్య నమస్కారాలు ఒక 6 నిలబడి చేద్దాం. ఒక 6 కుర్చీలో కూర్చొని చేద్దాం.
ఓకే. వెంకటేశం గారు చెప్తారా 6 నిలబడి? సరే కుర్చీలో గారు చేద్దాం. సూర్య నమస్కారాలు గురించి ఆ, చెప్తాను గురించి. ఓకే. మైక్ ఆన్ చేసుకోండి. నల్లేసి నిలబడి చేద్దాం. సూర్యునికి అభిముఖంగా నిలబడుకోండి. ఓ ఆదిదేవ నమస్తుభ్యం, ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం, ప్రభాకర నమోస్తుతే. ఓకే, మంత్రం చెప్పి ఓం చెప్పండి. ఓం మిత్రాయ నమః. నమస్కారాసన్ ఊర్ధ్వాసన్ శ్వాస తీసుకోవాలి, పాదహస్తాసన్ శ్వాస వదలాలి. ఏకపాదాసన్ శ్వాస తీసుకోవాలి, పర్వతాసన్ పాదాలు నేలకు తాకాలి బాగా. పాదాలు నేలకు తాకిచ్చు. అరచేతులు పాదాలు నేలకు తాకాలి. తల కిందికి ఉండాలి, గడ్డం చాది తాకాలి. నడుము బాగా పర్వతంలాగా పైకి లేపాలి. ఓకే. సాష్టాంగం లేక శశాంగం. సాష్టాంగం లేక శశాంకాసన్, భుజంగాసన్ శ్వాస తీసుకోవాలి, పర్వతాసన్ శ్వాస వదలాలి. ఏకపాదాసన్ శ్వాస తీసుకోవాలి, పాదహస్తాసన్ శ్వాస వదలాలి. ఊర్ధ్వాసన్ శ్వాస తీసుకోవాలి, ప్రాణవాసన్. ఓకే, వెరీ గుడ్. చాలా బాగా చేస్తున్నారు. అందరూ అదే విధంగా ఒకటేళ్ళ వల్ల చేద్దాం యూనివర్సల్ గా. మంత్రం తెలియదు గురించి. సెకండ్ ఓం రవయే మంత్రం నమః. మీకు ప్రణవాసన్. ఉమ్. ఓం రణవే నమః. ప్రణవాసన్, ఊర్ధ్వాసన్, ఏకపాదాసన్, పాదహస్తాసన్, ఏకపాదాసన్, రైట్ లెగ్ పెట్టుకోండి. పర్వతాసన్, సాష్టాంగ లేక శశాంకాసన్, భుజంగాసన్, శ్వాస తీసుకోవాలి, పర్వతాసన్, శ్వాస వదలాలి. ఏకపాదాసన్, శ్వాస తీసుకోండి, పాదహస్తాసన్, వదలండి. ఊర్ధ్వాసన్, శ్వాస తీసుకోండి. ప్రాణవాసన్. ఓం నెక్స్ట్ గురుజు. ఓం సూర్యాయ నమః. ఓం సూర్యాయ నమః. ప్రణవాసన్, ఊర్ధ్వాసన్, పాదహస్తాసన్, ఏకపాదాసన్, పర్వతాసన్, సాష్టాంగం లేక శశాంకాసన్, భుజంగాసన్, పర్వతాసన్, ఏకపాదాసన్, పాదహస్తాసన్, ఊర్ధ్వాసన్, ప్రణవాసన్. నెక్స్ట్ గురుజీ. ఓం బాణవే నమః. ఓం బాణవే నమః. ప్రణవాసన్, ఊర్ధ్వాసన్, పాదహస్తాసన్, ఏకపాదాసన్, పర్వతాసన్, సాష్టాంగం లేక శశాంకాసన్, భుజంగాసన్, అగైన్ పర్వతాసన్, ఏకపాదాసన్, పాదహస్తాసన్, ఊర్ధ్వాసన్, ప్రణవాసన్. నెక్స్ట్ ఓం మంత్రం. కపాయ నమః. ఓం గగాయ నమః. ప్రణవాసన్, ఊర్ధ్వాసన్, ఏకపాదాసన్, పాదహస్తాసన్, ఏకపాదాసన్, పర్వతాసన్, సాష్టాంగం లేక శశాంకాసన్, భుజంగాసన్, పర్వతాసన్, ఏకపాదాసన్, పాదహస్తాసన్, ఊర్ధ్వాసన్, ప్రణవాసన్. నెక్స్ట్ ఓం ఉష్ణే నమః. ఓం ఉష్ణే నమః.
ప్రణవాసన్, ఊర్ధ్వాసన్, అందరూ ఒకసారి చేయండి. పాదాస్తాసన్, ఏకపాదాసన్, పర్వతాసన్, సాష్టాంగం లేక శశాంకాసన్, భుజంగాసన్, పర్వతాసన్, ఏకపాదాసన్, పాదాస్తాసన్, ఊర్ధ్వాసన్, ప్రణవాసన్. జై గురుదేవ్, చాలా బాగా చెప్పారు. వెంకటేశం గారికి ఒకసారి చప్పట్లతో సన్మానం చేద్దాం. ఒక 6 నిలబడి చేసాం, ఒక 6 కుర్చీలో కూర్చొని చేద్దాం. అయితే వెంకటేశం పేరుతో ఇద్దరు హాజరయ్యారు, ఇద్దరు కన్ఫ్యూజ్ అయిపోతే ఇంకొక సెల్ ఏమైనా పెట్టాను అది నేను. అది మీదేనా? లేదు గురుజీ, అది రికార్డింగ్ అవుతుంది గురుజీ. రికార్డింగ్ చేయమన్నారు కదా, మీదేనా అది? అది ఓకే ఓకే. నా సిస్టమ్ లో నేను రికార్డింగ్ చేస్తున్నాను మన జూమ్ సెషన్. ఇవాళ యూట్యూబ్ లో పెట్టమన్నారు కదా, ఈ అందుకే అది. సరస్వతి గారు ఎవరో మాట్లాడమ్మా. సరస్వతి గారు నిన్న కూడా మాట్లాడలేదు. సరస్వతి గారు మీరు ఎక్సైల్ సూర్య నమస్కారం చేయిస్తా అంటే చేయించండి. కొత్త వాళ్ళు అయితే మాట్లాడండి ఒకసారి. సరస్వతి గారు నిన్న కూడా మాట్లాడలేదు. సరే, కుర్చీలో కూర్చొని చేసేది నారాయణ రెడ్డి గారు చెప్తారా? పెద్దగా సార్. ఓకే, నారాయణ రెడ్డి గారు చెప్తారంట. సూర్య నమస్కారం చేద్దాం. మైక్ ఆన్ చేసుకోండి. ఓ హిరణ్య గారు బాగా మంచి చెప్పాలి. సార్ 1 2 3 చెప్తా, మంత్రాలు మాత్రం నేను చూసుకోలేదు. 1 2 3 చెప్పండి. ఓం హిరణ్య గర్భాయ నమః. మంత్రాలు వస్తాయి కదా? మంత్రాలు రావు, మరి ఇంకా చూసుకోదాన్ని అర్థం. సరే సరే. ఓం హిరణ్య గర్భాయ నమః. ఓం హిరణ్య గర్భాయ నమః. ప్రణవాసన్ 1 చెప్పండి. 1 2 శ్వాస తీసుకోండి. 3 శ్వాస వదలండి. 4 శ్వాస తీసుకోండి. 5 శ్వాస వదలండి. 6 న్యూట్రల్ శ్వాస, శూన్యకులు ఉండాలి. 7 7 శ్వాస తీసుకోండి. శ్వాస వదలండి. 9 కాల్ స్ట్రైట్ గా పెట్టండి. 9 శ్వాస తీసుకోండి. 10 శ్వాస వదలండి. 11 శ్వాస తీసుకోండి. 12 శ్వాస వదలండి. ఓకే. ఓం మరీచయ నమః. మరిచే నమః. ప్రణవాసన్ 1 2 తీసుకోవాలి. 3 శ్వాస వదలాలి. 4 శ్వాస తీసుకోవాలి. 5 శ్వాస వదలండి. శూన్యకులు ఉండండి. 7 శ్వాస తీసుకోవాలి. 9 శ్వాస తీసుకోండి. 10 శ్వాస వదలండి. 11 శ్వాస తీసుకొని ఆగాలి. నిదానంగా చెప్పండి, తొందర ఏం లేదండి, నిదానంగా చెప్పండి. ఓం ఆదిత్యాయ నమః. ఓం ఆదిత్యాయ నమః. ప్రణవాసన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓం సవిత్రేయ నమః. ఓం సవిత్రే నమః. ప్రణవాసన్ 1 ఊర్ధ్వాసన్ 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓం అర్కాయ నమః. ఓం కాయ నమః. 1
పద్మాసన్ పద్మాసన్ 4 5 6 7 8 9 10 11 12 ఓం భాస్కరాయ నమః. ఓం భాస్కరాయ నమః. ఉల్గాసన్ కణాసన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఓకే, జై గురుదేవ్. నారాయణ గారు చప్పట్లకు సన్మానం చేయండి ఒకసారి. ప్రతి ఒక్కరు కూడా అందరూ నేర్చుకోండి. 12 సూర్య నమస్కారాలు, కుర్చీలో కూర్చునేటి, నిలబడి చేసేటి, 12 రకాల ఎక్సర్సైజులు, కూర్చొని చేసేటి, నిలబడి చేసేటి. అవి కూడా శ్వాస జోడిస్తూ రకరకాలు ఉంటాయి. ప్రతిరోజు డిఫరెంట్గా వస్తుంటాయి. దాన్ని గుర్తించి మీరు రాసుకోండి. వీలైతే బుక్లో రాసుకుంటే కనుక అవి మైండ్లో ప్రింట్ అయిపోతాయి. పుస్తకంలో రాసుకునేటే మస్తకంలో రికార్డ్ అవుతాయి. అప్పుడప్పుడు దాన్ని మననం చేసుకుంటే ఇంకా పుస్తకాలతో అవసరం ఉండదు, మస్తకంలో రికార్డు ఉంటాయి. కొంచెం అటు ఇటు తిరిగి మళ్ళీ ఆసన సెషన్కి వెళ్దాం. కొంచెం అటు తిరగండి, వాకింగ్ చేయండి. వాకింగ్ చేసి రండి. పొట్టకు సంబంధించిన ఆసనాలు 2 నేర్చుకున్న తర్వాత మళ్ళీ కొత్తవి నేర్చుకుందాం ఈరోజు. తిరిగి వచ్చిన తర్వాత యోగా మ్యాట్ వేసుకోండి. అందరు వీడియో ఆన్ చేసుకోవాలి. ఈ సరస్వతమ్మ గారు మాట్లాడమ్మా. ఎవరు సరస్వతమ్మ? జ్ఞానాన్ని ప్రసాదించండి అమ్మా ఒకసారి. ఎప్పుడైనా సరస్వతం మాట్లాడమంటే లీవ్ అయిపోయింది. కొత్త వాళ్ళు హాజరైనప్పుడు అందరూ ఒకసారి పరిచయం చేసుకోవాలి. వీడియో ఆన్ చేసుకోవాలి. మీరు కరెక్ట్గా చేస్తున్నట్లేదో చూసి చెప్పడానికి వీలు ఉంటుంది. రైట్. గురుజీ ఐఫోన్ ఎవరు నేమ్ పెట్టుకోండి సార్. ఐఫోన్ అని పెట్టారు. ఐఫోన్ మాణిక్యప్ప గారు. ఆ. అందరు వెలికిలో పడుకోండి. పొట్టకు సంబంధించి ఆసనాలు చేసి తర్వాత కొత్త నేర్చుకున్నాం. నవకాశం చేయండి అందరూ. అంతే. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. రిలాక్స్. మెల్లిగా పడుకోండి. శ్వాసంలో పొట్ట మీద బాగా ప్రెషర్ పడుతుంది. అక్కడ మనసు పెట్టండి. పొట్ట మీద బాగా వైబ్రేషన్స్ వచ్చింటాయి. రిలాక్స్ రిలాక్స్.
పొట్ట పెరగాలంటే ఈ రెండు తప్పనిసరిగా చేసుకోవాలి. తర్వాత మళ్ళీ వేడి ఉంటాయి, పొట్ట బాగా ప్రెజర్ పడతాయి. ఆ ప్రెజర్ పడినప్పుడు మనకు స్మూత్ గా లోపలికి వెళ్ళిపోతుంది. మనకు పొట్ట మీద ఫ్యాట్ అంతా కరిగిపోవాలి. ఇప్పుడు పొట్ట పెరగడానికి మరొక ఆసనము ఉత్తాన పాదాసనము చేయాల్సి ఉంటుంది. కొంచెం రిలాక్స్ తీసుకోండి. ఉత్తాన పాదాసనం కదా, రెండు చేతులను తల కింద పెట్టుకోండి. తల లేపొద్దు, రెండు పాదాలు కొంచెం పైకి లేపాలంతే. జస్ట్ చాలా మంది పైకి లేపుతున్నారు, లేపొద్దు. లేకపోతే చూడండి ఒకసారి, జస్ట్ కొంచెమే అంత రావస్తుంది కదా, రెండు పాదాలు అంత లేపాలి. కొద్దిపట్టి మామూలు పరిస్థితి, కళ్ళు మూసి 10 నుంచి 30 సెకండ్ల ఉండగలిగిందో ఉండండి. మంచిగా కౌంటింగ్ చేసుకోండి. మరి పైకి లేపితే ఉపయోగం ఉండదు, మరి కింద ఉండదు. జస్ట్ అడుగు లేదా అడుగు లోపల చేయాలి అంతే. తల లేపద్దు, కళ్ళు మూసుకొని. నొప్పి బాగా వస్తుంది, నొప్పిని ఆస్వాదించాలి. మీరు ఒకసారి చేయలేకపోతే ఒక్కొక్క కాలు కూడా లేకపోవచ్చు. ఎడం కాలు వస్తాయి, తర్వాత కుడి కాలు వస్తాయి. అట్లా మళ్ళీ రెండు పాదాలు కూడా ఒకసారి తీసుకోవచ్చు. రిలాక్స్. మళ్ళీ తీసేసి మళ్ళీ అమృత సేనాసనం, శవాసనం రిలాక్స్ తీసుకోండి. నొప్పి వచ్చిన మనసు పెట్టండి. శ్వాస కూడా కొంచెం వేగంగా జరుగుతుంది. కొద్ది పొట్ట, నాలుగు దగ్గర ఉన్న పొట్ట, మెయిన్ పొట్ట, ఈ రెండు పొట్టల మీద బాగా ఒత్తిడి పడుతుంది. ఆ నొప్పి మనము స్వీట్ పెయిన్ గా భావించాలి. తీపి నొప్పి పెడతారు కదా, నొప్పిని ఇష్టపూర్వకంగా మనం ఆస్వాదించినట్లయితే ఎంతసేపు అయినా ఉండొచ్చు. 30 సెకండ్లు దాటి కూడా ఉండొచ్చు. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. ఈ శవాసనం నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎటువంటి అట్లా రావద్దు. మెల్లిగా ఎడమ వైపుకు ఇట్లా మళ్ళాలి. ఎడమ చేయడానికి తల వెంటలు పెట్టేసుకొని కొద్దిసేపు ఇట్లా తలను భుజం మీద కొంచెం పెట్టేసి తర్వాత కుడి చేతి సపోర్ట్ తీసుకొని మెల్లిగా లేచి కూర్చోవాలి. చాలా తొందరపడి ఎటువంటి చేస్తున్నట్టు చేయొద్దు. తర్వాత కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ దీర్ఘ శ్వాస తీసుకుని వదిలేయాలి. కరదర్శనం చేసుకోవాలి సిస్టమాటిక్. ఓకే, జై గురుదేవ్ సాయిరామ్. ఇప్పుడు నెక్స్ట్ మనం నిలబడి చేసే ఆసనం చేసాము, ఇట్లా మా సుఖాసనంలో కూర్చొని చేసే ఆసనం చేసాము, పడుకొని చేసాము. తర్వాత వజ్రాసనం కూడా కొన్ని ఆసనాలు ఉంటాయి. వజ్రాసనం ఒక ఆసనము, ఆ ఆసనంలో కూడా మరికొన్ని ఆసనాలు చేసుకోవచ్చు. ఉష్ట్రాసనం అని ఒకటి ఉంది. ఒంటెలాగా థైరాయిడ్ గ్రంథి బాగా యాక్టివేట్ అవుతుంది, థైరాయిడ్ ప్రాబ్లం రాకుంటుంది. ఆల్రెడీ ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. అది ఫస్ట్ నేను చేసి చూపిస్తాను, చూడండి. తర్వాత చెప్తాను, వినండి. చేయమన్నప్పుడే చేయాలి. ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చేయవద్దు. ప్రెగ్నెన్సీ మెన్సెస్ ఉన్న వాళ్ళు, ఏదైనా ఆపరేషన్ చేయించుకుని 6 నెలలైన వాళ్ళు, 6 నెలలకు చేయించుకోబోయే వాళ్ళు, నడుము నొప్పులు విపరీతంగా ఉన్న వాళ్ళు, పట్టి లేయించుకున్న వాళ్ళంతా చేయకూడదు అనమాట. మిగతా ప్రయత్నం చేయండి. ఫస్ట్ చూడండి, అవగాహన చేసుకోవాలి, అర్థం చేసుకొని చేయాలి. కనపడుతుంది కదా అందరికీ? ఈ విధంగా వజ్రాసనంలో కూర్చున్న తర్వాత మనం మోకాల మధ్యన మామూలుగా దగ్గర పెడతాం కదా, కొంచెం గ్యాప్ పెట్టాలి. ఇట్లా అరచేయమైన గ్యాప్ ఉండాలి. వెనకాల పాదాలు కూడా కొంచెం గ్యాప్ పెట్టి మోకాల మీద నిలబడాలి. నిలబడిన తర్వాత ఉష్ట్రం అంటే ఒంటెలా ఒక్కొక్క చేయిని మనము ఇట్లా తీసుకొచ్చి పాదం మీద మోపాలి.
ఫస్ట్ టైం చేసే వాళ్ళు పూర్తిగా 2 చేతులు రాకపోతే ఒక చెయ్యి ఈ విధంగా పెట్టుకొని చేసుకోవచ్చు. అర్థమైందా? ఇట్లా ఇదొకసారి, ఇదొకసారి చేసుకోవచ్చు. చేయగలిగిన వాళ్ళు 2 చేతులు పెట్టాలి. తల వెనక్కి సాచి 2 అరచేతులు పాదాల మీద ఉండాలి. తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా రావాలి. మళ్ళీ బ్యాలెన్స్ తప్పితే కింద పడిపోతారు. ఇట్లా ఒక్కొక్క చేయి తీసుకొచ్చుకొని ఈ విధంగా రావాలి. అర్థమైంది కదా? అర్థమైతే చేయండి నాతో పాటు. ఓకే, మళ్ళీ ఒకసారి చూపిస్తాను. నాతో పాటు చేయండి. అర్థం కాకుండా ఎవరైనా అడగండి, మళ్ళీ చెప్తాను. వజ్రాసనంలో కూర్చొని 2 కాళ్ళ మధ్యన కొంచెం గ్యాప్ పెట్టుకోవాలి. 2 పాదాల మధ్యన గ్యాప్ ఉండాలి. మోకాళ్ళ మీద నిలబడుకోవాలి. ఒక్కొక్క చెయ్యి ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఒక చెయ్యి ఇంట్లో పెట్టుకోండి. మళ్ళీ ఈ చెయ్యి ఈ విధంగా పెట్టుకొని తల బాగా వెనక్కి సాగదీయండి. 2 మెడమలు నేల మీద ఉంటాయి. ఛాతి భాగం పైకి ఉంటుంది. తల పూర్తి వెనక్కి సాగేయాలి. ఉష్ట్రం వంటలా 10 నుంచి 30 సెకండ్ల వరకు ఉండగలిగితే ఉండండి. అనుకున్నాను. మెల్లిగా తల ముందు కొంచెం ఒక్కొక్క చెయ్యి ముందుకు తెచ్చుకోవాలి. తర్వాత మళ్ళీ వజ్రాసనంలో కూర్చోవాలి. దండాసనంకి రావాలి. వజ్రాసనం నుంచి మళ్ళీ. ఓకే, ఇది దండాసనం అంటారు. రిలాక్స్ తీసుకోవాలి. నొప్పి వచ్చి చాలా మనసు పెట్టండి. నడుము దగ్గర, మెడ దగ్గర నొప్పి వచ్చి ఉంటుంది. నడుము దగ్గర మూలాధార చక్రం ఉంటుంది. మెడ దగ్గర ఏమో విశుద్ధ చక్రం ఉంటుంది. అది థైరాయిడ్ గ్రంథితో లింక్ అయింది అనమాట. ఈ గ్రంథులు ఏమవుతాయంటే యాక్టివేట్ అవుతాయి, చైతన్యవంతం అవుతాయి. అప్పుడు హార్మోన్స్ బ్యాలెన్స్ గా రిలీజ్ చేస్తాయి అనమాట. అప్పుడు మనకు థైరాయిడ్ రాకుండా ఉంటుంది. ఆసనాలు చేయకోకుండా ఉత్త మందులు మింగుతుంటే లైఫ్ లాంగ్ మింగాల్సి వస్తుంది. అది కూడా ఇంగ్లీష్ మందులు అయితే. మీకు ఆయుర్వేదంలో అయితే 6 నెలలు కరెక్ట్ గా వాడుకుంటూ యోగా చేసుకుంటూ ఆహారాన్ని మార్పు చేసుకుంటే ఎటువంటి థైరాయిడ్ మన దగ్గరికి రాదు. ఉన్నది కూడా తొలగిపోతుంది. మన ప్రతిరోజు ఆహారంలోనే అవసరంగా తీసుకుంటూ యోగా చేసుకుంటుంటే ఏ మందులు అవసరం ఉండదు. ఆయుర్వేదము, అలోపతి, హోమియోపతి ఏది అవసరం ఉండదు. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. తర్వాత కొంచెం ముందు కొంచెం పూర్తిగా రిలాక్స్ తీసుకోవాలి. దండాసనం రిలాక్స్ తీసుకోవాలి. ప్రదర్శన చేసుకోండి. ఆసనం వేసిన తర్వాత తప్పనిసరిగా మనము ఆసనం సమయం కంటే ఎక్కువ సమయం, డబల్ సమయం రిలాక్స్ తీసుకోవాలి. ఇప్పుడు మరొక ఆసనం కూడా చేద్దాం. చేయగలిగితే కనుక నాతో పాటు చేయండి. లేకపోతే ముందు ఫస్ట్ చూడండి. ఇది కొంచెం కష్టంగా ఉంటుంది. అది సుప్త వజ్రాసనం అంటారు. వజ్రాసనం వేసిన తర్వాత వెనక్కి పడుకోవడం అనమాట. చూడండి ఫస్ట్. దాన్ని ఎట్లా చేయాలని చెప్తాను. తర్వాత ఎవరో చేయకూడదు చెప్తాను. చేయమన్నప్పుడే చేయాలి. ఇది కూడా వెనక్కి పడేది. మనము మోకాల మీద వెనక్కి చేసాము. ఇప్పుడు మోకాలు బెండ్ చేసి వజ్రాసనంలో కూర్చొని గ్యాప్ ఉంచి కొంచెము వెనకాల కూడా ఇది మెల్లగా ఒక్కొక్క చేసి సపోర్ట్ తీసుకోవాలి. ఇట్లా పడుకోవాలన్నమాట. ఇట్లా పడుకొని 2 చేతులు తొడ పైన పెట్టుకోవాలి. ఈ తొడ నరాలు బాగా లాగుతాయి అనమాట. ఉండలేదు, నొప్పి వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు 2-3 చేతులు ఇట్లా టచ్ చేసి పిక్కలు పట్టుకొని పైకి లేవాలి. ఇట్లా ఇది లేచిన తర్వాత కింద పడిపోతారు. అర్థమైందా? చెప్పండి, చేస్తారా? మళ్ళీ చూపించండి గురుజీ. మళ్ళీ ఒకసారి చూపించండి. మళ్ళీ ఒకసారి చూపిస్తాను, చూడండి. ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అసలు చేయకూడదు. ఎవరికైనా ప్రెగ్నెన్సీ మెన్సెస్ ఉన్న వాళ్ళు, ఆపరేషన్ చేయించుకుని 6 నెలల వాళ్ళు, నడుములు ఎక్కువ ఉన్న వాళ్ళు, వాళ్ళంతా చేయకూడదు. సైకలాజికల్ ప్రాబ్లమ్ కూడా చేయకూడదు. హెర్నియా ఉన్న వాళ్ళు కూడా చేయకూడదు. కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా చేయకూడదు. ఇప్పుడు చూడండి, వజ్రాసనంలో కొంచెం ముందర కూడా గ్యాప్ ఉండాలి, వెనకాల కూడా ఒక అడుగుమైన గ్యాప్ ఉండాలి. వీలైతే ఆ గ్యాప్ కింద కూర్చోాలి. నేల మీద సీట్ ఆడించాలి. మెల్లిగా ఒక చెయ్యి నేలకు తాకించి మళ్ళీ తర్వాత ఇట్లా ఇది మడమ పట్టుకోవాలి. మళ్ళీ తర్వాత ఎడమ చేయిని కూడా అట్లా మోపి నిదానంగా చేతులు తీసేస్తూ పడుకోవాలి. ఇది సుప్త వజ్రాసనం అంటారు. వీపు నేలకు తాకాలి. ఈ తొడల దగ్గర ఫ్యాట్ ఉంటే బాగా కరిగిపోతుంది.
నొప్పి వస్తుంది, దాన్ని భరాయించాలి. 2 చేతులు తల మీద పెట్టుకొని తల మోసి నొప్పి వచ్చేసరికి మనసు పెట్టాలి. తల భాగం ఏం ఉంచొద్దా గురుజీ? ఆ? తల ఉంచొద్దా భూమి వైపు? తల తాకాలి, నేల తాకాలి. ఆహా, మన బ్రహ్మరంధ్రం తగలాలని ఏదో అంటారు కదా, అదేం లేదా గురుజీ? అదే లేదు. మరి బయటకు వచ్చినప్పుడు ఈ విధంగా రావాలి. అది మత్స్యాసనంలో ఐ థింక్ అది మత్స్యాసనంలో అది మాత్రం అది వేరు. ఇది సుప్త వజ్రాసనం బాగా ఫ్లాట్ గా పట్టుకోవాలి అనమాట. మత్స్యాసనంలో అది వేరు, ఇట్లా పైకి వస్తుంది. అది పద్మాసనంలో కూర్చొని చేస్తాం అనమాట. ఒక్కోసారి శవాసనం కూడా చేసుకోవచ్చు. అది వేరు. చేయండి చూద్దాం ఎంతమంది చేస్తారు. నిదానంగా వెనకాల పాదాలు వెనకాల కూడా కొంచెం గ్యాప్ ఉండాలి. జంపన్న వెనకాల పాదాలు కూడా కొంచెం గ్యాప్ ఉండాలి. మెల్లిమెల్లి పడినట్టు అనిపిస్తుంది, కింద పడినట్టు ఏం కాదు. సపోర్ట్ తీసుకొని మెల్లి పడుకొని ఈ లావుతాయి బాగా, ఈ తొడలు బాగా లావుతాయి, ఫ్యాట్ అంతా బాగా కరిగిపోతుంది. జగదీష్ రెడ్డి గారు చేయలేకపోతున్నారు. మాకెందుకులో మన కింద పడతలేని కొన్ని సమస్య. బలవంతం చేయొద్దులేండి, ప్రయత్నం చేయండి. జ్ఞానప్రకాష్ గారు ప్రయత్నం చేశారు, వెంకటేశం చేశారు, శ్రీనివాస చేశారు. వచ్చేటప్పుడు కొంచెం మడమలు పట్టుకొని గాలి వదిలేసి రావాలి. వెనకపోయినప్పుడు గాలి తీసుకోవాలి, ముందుకు వచ్చేటప్పుడు ఒక్కసారిగా రావాలి. లేకపోతే సైడ్కు ఒరిగి రావాల్సి వస్తుంది. మీరు స్ట్రైట్గా రావాలి, 2 మోచేతి నెలలు తాకిచ్చి స్ట్రైట్గా రావాలి. రండి చూద్దాం అట్లా. వెరీ గుడ్. ఒక్కసారి గాలి వదిలేస్తే ఫోర్స్గా బాడీ పైకి లేస్తారు, అంత గాలితోనే ఉంది. బంతిలో గాలి బాగా ఫుల్గా ఉంటే ఎటుకంటే అటు ఆడుకోవచ్చు కదా. అట్లా మనం ఈ శ్వాస అనేది కరెక్ట్గా మనకు ఉందనుకోండి, పాజిటివ్ శ్వాస నెగిటివ్ శ్వాస గుర్తించి పాజిటివ్ శ్వాసతో మనం ప్రాణాలు చేసినప్పుడు అద్భుతంగా రిజల్ట్ వస్తాయి. ఓకే, దీనికి ఆపోజిట్ ఆసనం చేసి తర్వాత రిలాక్స్ చేసుకుందాం. ఆపోజిట్ ఆసనం అందరికి తెలిసినది కదా, శశాంకాసనం. వెనక్కి చేసినాం కాబట్టి ఇప్పుడు ముందుకు చేద్దాం. ఓకే, కొంచెం ఇట్లా రిలాక్స్ తీసుకోండి. వజ్రాసనంలో శశాంకాసనం అందరూ చేయొచ్చు. ఇది కౌంటర్ చేయాలి. ఇందాక మనం 2 వెనకాలు చేసాము కదా, ఉష్టాసనం వెనక్కి చేసాము, సుప్త వజ్రాసనం వెనక్కి చేసాం. ఇప్పుడు ఏం చేయాలంటే ముందుకు చేస్తాము. ఇప్పుడు దానికి ఆపోజిట్ గాలి తీసుకుంటూ 2 చేతుల పైకి బాగా కొంచెం సాగదీయండి. గాలి వదులుతూ నుదురు భాగం నెల తాకాలి, శీతలు అయిపోద్దు. పది నుంచి 30 సెకండ్ల వరకు ఉండగలిగితే ఉండండి. గడ్డం ఛాతి ధారించాలి. న్యూట్రల్ శ్వాసలు ఉండాలి. బాహ్య కుంభక మెల్లిగా గాలి తీసుకుంటూ 2 చేతులు పైకి లేపాలి. గాలి వదులుతూ సైడ్కి అన్నమాట కరదర్శనం చేసుకోవాలి. వజ్రాసనంలో ఫిష్ టెక్నిక్ ఉపయోగించి శాస్త్రీయ పద్ధతిలో బయటికి రావాలి. 20 సెకండ్లు ఈ విధంగా బాగా పాదాలను జాడించాలి. 10 సెకండ్లు మళ్ళీ వజ్రాసనంలో కూర్చోవాలి. ఒక 5 సెకండ్లు సైడ్కు ఆగిన తర్వాత 2 కాళ్ళు ముందుకు చాపుకొని కొంచెం కాలు బాగా కదిలించేసి నొప్పులను పెట్టేట మసాజ్ చేసుకొని రిలాక్స్ చేసుకోండి. అర్థమైంది కదా, ఇలా సిస్టమేటిక్గా రావాలి. జై గురుదేవ్ సాయిరామ్. దీర్ఘ శ్వాసాలు తీసుకొని వదిలేసేయండి. ఇప్పుడు మనకు శ్రీనివాస్ గారు కొత్త క్రియలు నేర్పిస్తారు, ముక్కుకు సంబంధించిన క్రియలు. అక్కడ నేర్చుకున్నారు కదా మెడిటేషన్ క్లాస్లో. ఇట్లా మనం ఏం చేస్తామంటే దానికి పేర్లు మారుస్తాంలేండి. కపాలభాతి ఒక దశలోనే, ముందు కపాలభాతి 108 సార్లు చేద్దాం ఒక దశతోనే. ఒక దశలో జరిగేదే మీకు కపాలభాతి. 2 దశలలో వచ్చేది ఈ పైకి తీసుకున్నా శ్వాస తీసుకున్నా శ్వాస వదులుతాం. ఇది జాగింగ్ అంటారు. జాగింగ్ 1, మళ్ళీ ఇట్లా చేద్దాం. ఇట్లా జాగింగ్ 2 ఇవన్నీ మనకు శ్రీనివాస్ గారు చూపిస్తారు. అందరూ వజ్రాసనం కూర్చొని కపాలభాతి చేద్దాం. శ్రీనివాస్ గారు ఇక్కడ మైక్ ఆన్ చేసుకొని వీలైన వాళ్ళు వజ్రాసనంలో కూర్చోండి. కపాలభాతి చేసిన తర్వాత చేద్దాం. 2 పిడికిలు బిగించేసి తొడల మీద పెట్టుకొని 108 ఉండాలి. 108 టైమ్స్ చేద్దాం. రెడీ? 1 2 3 4 5 6 7 8 9 10
11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఎవరికి వాళ్ళు కౌంట్ చేసుకోండి. స్పీడ్ కూడా పెంచుకోవచ్చు స్లోగా. వన్ నాట్ ఎయిట్ కంప్లీట్ అయిన వాళ్ళు శ్వాసను అబ్జర్వ్ చేయండి. గురుజీ నెక్స్ట్ అందరూ రెండు చేతులు ఇలా పెట్టేసి పిడికిలు బిగించేసి రెండు పిడికిలని ఇలా తగిలేటట్టుగా చూపించాలి. కనిపిస్తుందండి అందరికి? ఓకే. నెక్స్ట్ ఈ పిడికిలని ఇలా ఆకాశం వైపు తిప్పాలి. తిప్పేసి ఆల్మోస్ట్ 60 degrees లో ఉండాలి పైకి. తల పై భాగంలో ఉండాలి చేతులు. నెక్స్ట్ ఫోర్స్ గా గాలి వదులుతూ ఇక్కడికి వచ్చాక గాలి వదలాలి. ఫస్ట్ ఇలా పెట్టుకొని అందరూ 10 times చేద్దాం. ఇక్కడికి వచ్చాక గాలి వదలాలి. ఛాతీకి సైడ్కి వస్తుంది ఇలా 60 degrees లో ఇలా పెట్టేసి ఇలా ఫోర్స్ గా పంపు కొట్టినట్టుగా కొట్టాలి. పిడికిలు అసలు వదలకూడదండి. పిడికిలు పట్టుకునే ఉంటామండి. బయట ముందుకు వచ్చినప్పుడు కూడా పట్టుకునే ఉండాలండి. పిడికిలి ఆల్వేస్ క్లోజ్ లోనే ఉంటుంది. ఓకే. చేతులు దూరం పెడుతున్నారు. చేతులు కలపాలి. అందరూ చేతులు కలపాలి. కలిపి ఉండాలి. పైకి వెళ్ళినప్పుడు కలపాలి. దగ్గరకు వచ్చినప్పుడు దూరం వెళ్తాయి. ఛాతీకి రెండు వైపులు వెళ్తాయి. పైకి వెళ్ళినప్పుడు కలుస్తాయి. గాలి వదలాలి. దగ్గరకు వచ్చినప్పుడు పంపు కొట్టినట్టు గాలి వదలాలి. ఓకే, రిలాక్స్. జస్ట్ సిట్టింగ్ జాగింగ్ లాగానే ఉంటుంది. పైకి వెళ్ళినప్పుడు చేతులు కలుస్తాయి. ఛాతీ దగ్గరకు వచ్చినప్పుడు చేతులు దూరంగా వెళ్తాయి. గాలి వదులుతాం. నెక్స్ట్ చేతులు ఇలా పైన నమస్కారం ముద్రలో పెట్టాలండి. పెట్టాక మళ్ళీ కిందికి వచ్చేటప్పుడు ఫోర్స్ గా గాలి వదులుతాం. ఆ కిందికి వచ్చినప్పుడు కూడా ఛాతీకి ముందుకు వస్తున్నాయి. చేతులు రెండు కూడా కలిపే ఉంటాయి. ఇక్కడ అన్ని సందర్భాల్లో కూడా గాలి వదులుతాం. పైకి వెళ్ళినప్పుడు శ్వాస అనేది ఆటోమేటిక్గా పోతుంది. మనం ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు.
ఓకే, రిలాక్స్. అనులోమ విలోమ చేయించమంటారు గురుజీ? సిట్టింగ్ సిట్టింగ్ జాగింగ్ చేయండి. సిట్టింగ్ జాగింగ్. ఓకే, అందరూ వజ్రాసనం నుంచి బయటకు వచ్చేయండి, సుఖాసనంలో కూర్చోండి. అందరికి తెలిసిందే కదా, మామూలుగా పైకి వెళ్ళినప్పుడు చేతులు వదులుతూ కిందికి వచ్చినప్పుడు పిడికిలు బిగించాలి. స్లో స్పీడ్ ఫాస్ట్ చేద్దాం. స్పీడ్. ఫాస్ట్. స్పీడ్. స్లో. స్లోగా చేస్తూ ఆపేసి పిడికిలు బిగించేసి నోరు తెరవకుండా, కళ్ళు తెరవకుండా శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉందండి. శ్వాస వేగంగా జరుగుతుంది. శ్వాస కంట్రోల్లోకి రావడానికి 3 సుదీర్ఘమైన శ్వాసలు తీసుకొని వదలండి. కంఠం ద్వారా వదిలితే త్వరగా వెళ్ళిపోతుంది. శ్వాస తీసుకోవాలి, కంఠం ద్వారా వదలాలి. అందరూ కరదర్శనం చేసుకోండి. జై గురుదేవ్ గురుజీ. జై గురుదేవ్. అది మేరుదండ పూర్ణముద్ర, ఆ రెండు మళ్ళీ ఒకసారి చేద్దాం, చేయించండి. ముద్ర ప్రాణంలో మనం చిన్న ముద్ర, చిన్న ముద్ర, ఆది ముద్ర మామూలుగా చేస్తుంటాం. మిగతా రెండు ఒక 3 అందరూ వజ్రాసనంలోకి రండి, వీలైన వాళ్ళందరూ. మేరుదండ అంటే ఇలా 2 చేతులు ఇలా బిగించేసి మేరుదండ ముద్ర పెట్టుకొని 4:2, 5:2 చేద్దాం. పూరక, కుంభక, రేచక, శూన్యక. అందరూ 4 సెకండ్లు సుదీర్ఘంగా శ్వాస తీసుకోండి, స్లోగా. రెండు సెకండ్లు కుంభించాలి. 5 సెకండ్లు కంఠంతో శబ్దం చేస్తూ గాలిని వదలాలి. 2 సెకండ్లు శూన్యకంలో ఉండాలి. మరొక రౌండ్ ఎవరికి వాళ్ళు చేయండి. 4 సెకండ్లు శ్వాస తీసుకోవాలి. వెన్నెముక మీద దృష్టిని పెట్టాలి. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకు ఈ ప్రాణాయామం ఒక వరం లాంటిది. ప్రత్యేకంగా ఖాళీ కడుపుతో సాయంత్రం కానీ మధ్యాహ్నం కానీ ఒక పూట చేసుకుంటే బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది, ఉన్న కూడా తొలగిపోతుంది. శూన్యతలు వచ్చినప్పుడు మాత్రమే ఆపాలి, మధ్యలో ఆపద్దు. బొట్టనలు వాలిపోతుంటే స్ట్రైట్ గా లాక్కోవాలి. నెక్స్ట్ పూర్ణముద్ర చేద్దాం. అందరూ ఇలా పిడికిలు బిగించేసి ఇలా పెట్టేసి దాన్ని ఇలా తిప్పేసి పుచ్చకడు భాగంలో పెట్టుకొని వీలైన వాళ్ళు ఇలా లాక్ చేయాలి. వీలు కాని వాళ్ళు కొంచెం లూజ్ గా పెట్టుకోవచ్చు. సేమ్ అలాగే 4:2, 5 చేద్దాం. 4 సెకండ్లు ఉంచుకోవాలి. నిండుగా గాలి తీసుకోవాలి.
2 సెకండ్లు కుంభించాలి. 5 సెకండ్లు కంఠంతో శబ్దం చేస్తూ స్లోగా గాలిని వదలాలి. 2 సెకండ్లు శూన్యకాలంలో ఉండాలి. మరొక రౌండ్ 4 సెకండ్లు గాలిని పీల్చుకోండి. పూరకం 2 సెకండ్లు కుంభించాలి. 5 సెకండ్లు కంఠంతో శబ్దం చేస్తూ ముక్కు ద్వారా గాలిని వదలాలి. 2 సెకండ్లు శూన్యకాలంలో ఉండాలి. మరొక రౌండ్ ఎవరు కాల్ చేయండి. 4:2, 5:2. శూన్యకాలంలో వచ్చాక ఆపేసి కరదర్శనం చేసుకోండి. దౌతి ఒక 3 times చేయండి. వేడిగా చేద్దాం. 2 చేతులు వెనక్కి పెట్టేసి గాలిని పీల్చుకొని ఒకేసారి 95% వదలాలి. తర్వాత 5%. తర్వాత మళ్ళీ పైకి వస్తూ మధ్యలో కొన్ని ఇచ్చాక శ్వాస తీసుకుంటూ పైకి రావాలి. ముక్కుతో తీసుకోవాలి, నోటి ద్వారా వదలాలి. ఓకే, మరొకసారి రెడీ, లాస్ట్. ఓవర్స్గా ఊపాలి. ఉండగలిగిన సేపు ఉండి సగం లేచిన తర్వాత గాలి తీసుకుంటూ పైకి లేవాలి నిదానంగా. ఆసనం నుంచి బయటకు వచ్చేసేయండి. సరే, శ్రీనివాస్ గారికి చప్పట్లతో సన్మానం చేద్దాం. జి మహాలక్ష్మి గారు ఎవరు మాట్లాడండి అమ్మా ఒకసారి. జి మహాలక్ష్మి గారు నార్పల వాళ్ళు ఉన్నారు. జి మహాలక్ష్మి గారు ఎవరో, వీళ్ళు వీడియో ఆన్ చేసుకోలేదు, మైక్ ఆన్ చేసుకోలేదు. జి మహాలక్ష్మి బెంగళూరు అనుకుంటాను. ఒకసారి దర్శన భాగ్యాన్ని కలిగించండి అమ్మా. ఇక్కడ ఉన్నారు జి మహాలక్ష్మి గారు. సరస్వతి గారు అంటే వెళ్ళిపోయారు పాపం, ఆన్ చేసుకోండి. మహాలక్ష్మి గారు మీరు వెళ్ళమాకండి. జి మహాలక్ష్మి గారు ఎక్కడ ఉన్నారు? సరస్వతి, మహాలక్ష్మి, పార్వతీదేవి అందరు ఉన్నారు మన జూమ్ లో. రైట్, సరే మాట్లాడలేదు. జి మహాలక్ష్మి గారు ఒకటోసారి, రెండోసారి, మూడోసారి మీకు ఆప్షన్ కూడా ఇచ్చాను మాట్లాడడానికి. బెంగళూరు జి మహాలక్ష్మి గారు మాట్లాడలేదు. కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం పరిచయం చేసుకుంటే మీరు వీడియోని ఆన్ చేసుకో. మనం ఈరోజు గురువారము బాబా గారి అనుగ్రహం వల్ల మనము యూట్యూబ్ ఛానల్ కూడా ఓపెన్ చేస్తున్నాము. దానికి వెంకటేష్ గారు సహకరిస్తున్నారు. మనం ప్రతిసారి అనుకుంటున్నాను, యాంకర్ వెంకటేశ్వర గారు, చిమ్మకుర్తి సురేష్ గారు వీళ్ళందరూ చేయాలన్నారు, కానీ వాళ్ళు వేసిన విత్తనం ఇప్పుడు మనం ఫలించబోతుంది. ఒకసారి మనకు ట్రైల్ చూపిస్తారేమో, వెంకటేశ్వర గారు చూపిస్తారా ట్రైలర్? అది వస్తుందేమో, నేనే ఆప్షన్ చేయమంటా. మన యూట్యూబ్ ఛానల్ పేరు శ్రీ సాయి యోగా ఫౌండేషన్ అంతే. మన ఆల్రెడీ ఉంది కదా, దాని మీదే పెట్టినాం. బాగుంది కదా పేరు, అది రిసీవ్ చేసుకుని ఆ పేరుతో ఎవరు లేరు అని చెప్పేసి దాని అందరికీ ప్రకృతి యోగా కార్యక్రమాన్ని నడిపిస్తాం. చాట్ లో లింక్ ఉందండి. అవును, ఇప్పుడు ఓపెన్ అయింది. ఫోటోస్ 6 వచ్చారు గురించి ఆల్రెడీ సబ్స్క్రైబర్స్. నా అకౌంట్ నుంచే 3. అవునా, ఓకే. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈరోజు ఓపెనింగ్ అయింది అండి. గురువారం రోజున గురువు ఆశీస్సులతో. ఓకే, ఇంకా అప్లోడ్ చేయలేదు కదండి? ఇంకా చేయలేదండి. ఇవాళ ఇప్పుడు రికార్డింగ్ అవుతుంది, మన మీటింగ్ రికార్డ్ అవుతుంది. సో ఓకే. అప్లోడ్ చేస్తాం.
జై గురు జయ సాయి. జయ గురుదేవ్. అట్లా ప్రతిరోజు కూడా వివేకానంద స్వామి సూక్తి కూడా ఆ రోజు చెప్తుంటాడు నారాయణ రెడ్డి గారు. అది చెప్పేసి మన ధ్యానమాలిక ఒక పార్ట్ ఏదైనా మన గురువు గారు చెప్తారు కాబట్టి చెప్పండి. జయ గురుదేవ్. మన గ్రూప్ సభ్యులందరికీ, గురువు గారికి, గ్రూప్ సభ్యులందరికీ నారాయణ రెడ్డి నమస్కారాలు. శ్రీ విశ్వాస నామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, శ్రావణ మాసము, బహుళపక్షము, పంచమి, రేవతి నక్షత్రము, సూర్యోదయము 5:46, సూర్యాస్త సమయము 6:24. ఈరోజు గురువారము, తేదీ 14/8/2025. స్వామివారి సూక్తి: భారత పుత్రులారా లేవండి, మీ ఆధ్యాత్మికత తత్వముతో ప్రపంచాన్ని జయించండి. ద్వేషమే ద్వేషాన్ని జయించజాలదు, ద్వేషాన్ని ప్రేమ జయించగలదు. ఇక్కడ 3 విషయాలు మనకు ప్రస్తావన చేస్తున్నాడు స్వామీజీ. ఆధ్యాత్మికత తత్వం అనేది ఒకటి, ప్రపంచాన్ని జయిస్తుంది ఒకటి చెప్తున్నాడు. తర్వాత ద్వేషంతో జయించదు, ప్రేమతోనే జయించవచ్చు అనేది కూడా ఇది చాలాసార్లు ఇది రుజువు చేయడం జరిగింది మన దేశంలో కానీ ప్రపంచంలో కానీ. మరి ఇలాంటి సూక్తులు మనం ఒకసారి స్మరణ చేసుకోవడం మనం మళ్ళా భవిష్యత్తులో ఇలాంటి విషయాలు అందరికి చెప్పడానికి అవకాశం ఏర్పడుతుంది. గురూజీ, ఈరోజు ధ్యానమాలికల విషయాలు చెప్పమంటారా ఏదన్నా? ఒక పేజ్ చదవండి. ధ్యానమాలికలో పలానా పేజ్ చెప్పేసి చదవండి. ఒక పేజ్ ఆధ్యాత్మికంగా ఉండేటి. మన పయనం ఎటువైపు అని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి ఒక పేజ్ ఉంది. అంటే ఇందులో ఆధ్యాత్మికంగా లేదు కానీ మార్పులు, భవిష్యత్తు ఇంతకుముందు పూర్వం ఎట్లుండే ఇప్పుడు ఎట్లా మారిపోయింది అనేది ఒకటి ఉంది. తర్వాత ఆధ్యాత్మికం అంటే గురుతత్వము అని 2 పేజీలు ఉంది. గురుతత్వం అనేది గురుతత్వం ఒక పేజ్ చదవండి, మిగతాది రేపు చదవండి. అట్లా గురుతత్వాన్ని మెయిన్ సెలెక్షన్ చేసుకోండి. గురుతత్వాన్ని తర్వాత కొంతమంది ప్రశ్నలు అడిగింటారు, ప్రశ్నోత్తరం గురూజీ ముఖాముఖి అని కొన్ని సెలెక్షన్ చేసుకోండి. తర్వాత మన యోగా బుక్ కూడా ఉంది కదా, ఒకసారి అది అయిపోయినప్పుడు ఇది చదువుతావచ్చు. మనకి ఈరోజు ధ్యానమాలికల గురుతత్వం గురించి జ్ఞానము, ధ్యానము, యోగము ఈ 3 విషయాల గురించి తెలుసుకుందాము. మొట్టమొదటి పరిచయము. గురువుల అంతరంగము అనంతమైన, అంతు తెలియని అగాధము వంటిది. దానిని సృజించిన ఆస్వాదించాలంటే గురువుల బోధనలు తప్పక అవసరము. ఆ విధంగా ప్రతి నెల గురూజీ ద్వారా అద్భుతమైన అంశాలను అందించడము జరుగుతుంది. చదివి ఆస్వాదించి ఆచరించండి. ప్రస్తుతము మానవ జాతి యావత్తు తీవ్ర సంక్షోభంలో పడింది. భూమండలమంతా చెడు వాసన బీజాల మయమయ్యింది. భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారైంది. సమస్యల పరిష్కారం కోసము మానవుడు చేసే ప్రయత్నాలన్నీ నిర్వీర్యం అవుతున్నాయి. ఎందుకంటే మానవులలో కృత్రిమ మేధస్సు ఆధిక్యతను సంతరించుకుంటుంది. సహజమైన మేధస్సు కనుమరుగవుతుంది. మేధావులంతా విచక్షణను కోల్పోయి ఏదైతే చేయాలో అది చేయడం లేదు, ఏదైతే చేయకూడదో అదే చేస్తున్నారు. భౌతికపరమైన అభివృద్ధి మీద తమ దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. అంతరంగ శుద్ధిని గురించి ఆలోచించడం లేదు. మానవుడు అన్ని విధాలా బలహీనపడడానికి మూల కారణము కృత్రిమమైన జ్ఞానమే. అది అంతరంగంలోనికి ప్రవేశించినట్లయితే కలుషితము తారస్థాయికి చేరుతుంది. శారీరక మమకారము, ఇంద్రియాల వినోదమే జీవిత లక్ష్యముగా ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతము ప్రభుత్వాలు, మేధావులు ప్రపంచాన్ని భౌతికంగా అభివృద్ధి చేయాలని పరితపిస్తున్నారు. కానీ దాని వలన ప్రకృతి గతి తప్పుతుందని ఆలోచించడం లేదు. ప్రకృతిని పతనము చేసే ఎటువంటి విధానమైన ప్రపంచానికి ప్రమాదకరమే, అందులో ఎటువంటి సందేహము లేదు. భౌతికపరమైన జ్ఞానమంతా
మానవ మేధస్సులో నిక్షిప్తం కావడం వలనే మనిషి తమో రజోగుణ సంబంధమైన జ్ఞానానికి ఆకర్షింపబడి దివ్యత్వానికి దూరమైనాడు. అయితే ఇటువంటి ప్రమాదాన్ని మానవ జాతిలోని కొందరు సున్నితమైన మనస్కులు గుర్తించి మనిషిని దివ్యత్వం వైపునకు మళ్లించే మహోన్నత కళాత్మక జీవన విధానాన్ని బహిర్గతం గావించడం జరిగింది. కాలగమనంలో అది కూడా పూర్తిగా వక్రీకరించబడి అశాస్త్రీయంగా తారై మానవాళికి ప్రయోజనం చేకూర్చకపోగా ఇంకా బలహీనపరుస్తుంది. నేను గత 3.5 దశాబ్దాలుగా ఆ మార్గంలోని లోపాలను, బలహీనతలను గురించి లోతుగా పరిశోధన గావించి నవీన సాంకేతిక పరిజ్ఞానాన్ని జీవితానికి అన్వయించుకొని లబ్ధి పొందాను. అందుకే నా స్వయం అనుభవాన్ని అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. వాస్తవానికి ధ్యానం అనేది సర్వరోగ నివారిణి. దానిని సనాతన ఋషులు మానవాళికి కానుకగా అందించారు. అయితే దాని ద్వారా 100% ఆరోగ్యం సిద్ధిస్తుందా? ప్రవేశించేవారు కోట్లాది సంఖ్యలో ఉన్నారు. ఆత్మస్థితికి చేరి ఆనందాన్ని అనుభవించేవారు బహుకొద్ది మంది మాత్రమే ఉన్నారు. అందుకు మూల కారణం ఏమిటి? ఋషులు అందించిన విధానాలు కూడా నవీన మానవుల ద్వారా వక్రీకరించబడ్డాయి. ఆధ్యాత్మిక మార్గమంతా అశాస్త్రీయంగా మారి మానవులకు శాపమయ్యింది. అందుకే సమస్యలు పెరుగుతున్నాయి. అంతే మోతాదులో సమస్యలు కూడా పెరుగుతున్నాయి. ఒకవైపు భౌతికవాదము, మరోవైపు ఆధ్యాత్మిక మార్గము రెండు మానవ జాతిని బలహీనపరుస్తున్నాయి. అందుకు మూల కారణాన్ని గురించి తెలుసుకుందాం. పరిణామం అనేది నిరంతరాయంగా అవిచ్ఛిన్నంగా జరుగుతుంది కదా. అది వేగంగా జరగదు, మధ్యలో ఆగిపోదు. ఇట్ ఈజ్ ఏ స్లో అండ్ స్టడీ ప్రాసెసెస్. అయితే కృత్రిమమైన మేధస్సు ఉన్నవారిలో తిరోగమనంలో ఉంటే, సహజ సిద్ధమైన మేధస్సు ఉన్నవారిలో పురోగమనంలో జరుగుతుంది. మరొక కోణంలో సూక్ష్మంగా విశ్లేషించినట్లయితే ప్రకృతికి అనుగుణంగా జీవించే వారిలో పురోగమనము, అందుకు విరుద్ధంగా జీవించే వారిలో తిరోగమనము. ప్రకృతికి దూరమైతే అంతరంగంలో చెడు సంస్కారాల మోతాదు పెరుగుతుంది. శరీరంలో జీవన చర్యలు అపసవ్య మార్గంలో కొనసాగుతాయి. అట్టి స్థితిలో రుగ్మతల మోతాదు గణనీయంగా పెరుగుతుంది. అందువలన అంతరంగంలో ఉన్న చెడు సంస్కారాల మోతాదు తగ్గాలంటే మనిషి యొక్క బుద్ధి మట్టము వికసించాలి. సహజమైన మేధస్సు చైతన్యవంతము కావాలి. అందుకు మార్గం ఏమిటి? ఆధ్యాత్మికతను శశాస్త్రీయ పంథాలో సాంకేతికంగా మలుచుకొని జీవితానికి అన్వయించుకోవాలి. శాస్త్రీయత, సాంకేతికత మానవ జాతిని కృత్రిమ మేధస్సు వైపునకు పయనింపజేస్తాయి. అందువలన ఆధ్యాత్మికతను కూడా అదే తరహాలో మలచుకొని జీవితానికి అన్వయించుకోవాలి. నేను అటువంటి విధానాన్ని అనుసరించి లబ్ధి పొందాను. ఇది మన భిక్షమయ్య గురూజీ గారు స్వయంగా అధ్యయనం చేసి సాధించింది మనకి ఇక్కడ గురుతత్వంలో చెప్పడం జరిగింది. మళ్ళీ మిగతా సగం రేపు మనం చెప్పుకుందాము. జై గురుదేవ్. ఓకే, జై గురు జయ సాయి. మళ్ళీ సాయంత్రం క్లాస్ లో కలుసుకుందాం.